తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొకసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దల కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512, 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు.